ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థించిన రత్నకుమారిని ప్రభు దీవించిన గాక. ఇక దైవ సందేశం విందాం. దైవజనుడు రెవరెండ్ ఇజ్రాయేల్ గారు, నేను మొదటి అలవాట్లేదండి, ఇప్పుడు ఇజ్రాయేలే వచ్చి దైవ సందేశం చెప్తూ ఉండగా ప్రభు తన దాచు నుండి మాట్లాడినట్లు మనం కనిపెడదాం. నెక్స్ట్ అబ్బాయి వాటర్ దగ్గర దాంట్లో తిరిగి ఎవరితో తిరిగి అక్కడ పెట్టేశారు. పరమైన వెళ్ళి దాంట్లో వేయండి. ప్రియమైన దేవుని వారు, సంఘంలోకి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దైవజనులు మామయ్య గారికి, అలాగే నాన్నకి, ఇరువురికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. దేవుని ప్రేమను, ఆయన పరిపూర్ణతను వెలగట్లేని దినాల్లో అనేకమైన శోధనలో వచ్చిన దేవుని విషయాన్ని మనం గణపరిచే స్థితిలో మనందరం కూడా ఉండాలని ఆ దేవాది దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. అందరం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. వాక్యాన్ని ప్రకటించే నేనైనా, వాక్యాన్ని విని మీరైనా శ్రద్ధగా ఆ మాటలు మనం ఆలకించాలి. ఎవరైతే ఆ మాటలు ఆలకించి ఆ మాటల ప్రకారంగా మనం జీవించుకుంటామో అప్పుడే పరిపూర్ణమైన స్థితిలో మనం కొనసాగుతున్నట్టు. ఎందుకంటే ఈ సమయానికి నేను సేవకుడులో ఉండాలి. అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక దైవజనంలో రాబోతున్నారు. నేను అతను ఎక్కాలి. దానికోసం మళ్ళీ దైవజనం రాత్రి పోలీసు మాట్లాడటం జరిగినది. అయినను దేవుని చిత్త ప్రకారంగా మనం కొనసాగి దేవుని విషయంలో మనం గణపరచబడదాం. భూమి మీద మనం ఉన్న ఈ గుడారంలో శిథిలమైపోయినాను అంటే ఈ గుడారంలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అయితే నీకు ఒక కాల పరిమితి ఉన్నది. తల్లి గర్భమందు నువ్వు పడకముందు నేను నిన్ను ఎరిగితిని. అంటే నిన్ను తల్లి గర్భమందు ప్రత్యేకపరిచి నీ కణాన్ని నిన్ను ఎంతోమంది నీతో పోటీ పడినను నిన్ను ప్రత్యేకపరిచి నీకు జీవాన్ని ఇచ్చి నీకు ఒక శరీరాన్ని ఇచ్చి భూమి మీద నిన్ను నిలబెట్టి ఆయన ఏమనుకున్నాడంటే నీ ద్వారా తనకు మహిమ కలగాలి. అయితే నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నానంటే దృష్టిని సాంగత్యంలో పాల్పంచుకుని దేవునికి కావలసిన క్రియలు మనం చేయకోకుండా, దేవుని ఆలోచన ప్రకారం మనం జీవించుకోకుండా, దేవుని ఆలోచనమైన సత్క్రియలు చేయకోకుండా, ఆయన తగ్గ మంచి క్రియలు మనం చేయకోకుండా ఈ దేహాన్ని ఈ 70-80 కాల పరిమితులు ఇదే మన జీవితము, ఈ జీవితం తప్ప ఇంకో జీవితం లేదని నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ఈ భూలోకంలో జీవించి అప్పుడు మనం న్యాయ పీఠం ఎదుట మనము వెళ్ళిపోయినప్పుడు మనం ఒకసారి అలా స్కానింగ్ చేస్తే మనలో మంచి క్రియలు లేకపోతే అప్పుడు నువ్వు అగ్నిగుండంలో పడవేయకూడదు. అది అమ్మని, చెల్లవని, అన్నదమ్ములవని, సహోదరుని, నేనవని ఎవరైనా సరే. కానీ ఇలా బైబిల్లో ఒక ఆయనను మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో ఎందుకు ఈయన మనం చూసుకోవాలంటే నీతిమంతుడైన అపోస్తలుడు, తాను మహిమలో పాలుభాగస్తున్న అపోస్తలుడు ఒక దుర్మార్గుల గురించి రాయిస్తున్నాడంటే, మనకు తెలియపరుస్తున్నాడంటే దాన్ని నువ్వు గ్రహించి దాన్ని నువ్వు
అవలంబించుకుని అవి చెడ్డ క్రియలని అవి విడిచిపెట్టి మంచి క్రియలను పొందుపరుచుకుని దేవుని మహిమపరచాలని ఈరోజు నేను చెప్పబోయే అంశం. ఎందుకంటే మంచి అండ్ ప్లస్ చెడు, ఇవి రెండు కూడా భూలోకంలో ఉన్నాయి. మంచి క్రియలు చేస్తే ఆయనకు మనము తగిన బహుమతి మనం పొందుతాము. ఒకవేళ చెడ్డ క్రియలు చేస్తే మనము నిత్య అగ్నిగుణంలోకి పారవేస్తాడు. నిన్ను గుడారంలో నుంచి పెళ్ళగించి నిత్య అగ్నిగుణంలోకి పారవేస్తాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అపొస్తలుడైన పౌలుతో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. అపొస్తలుడైన పౌలుతో కూడా ఏకవచనాన్ని బహువచనాన్ని కలిపి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ ఒక న్యాయపీఠం ఎదుట ఉన్నదంట. ఆ న్యాయపీఠం ఎదుట తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, అంటే దేహంలో మనం ఉన్నంత కాలము మంచిని చెడును జరుపుతున్నాము అంటే జరుపుతున్నాం. ఒకవేళ దుర్మార్గులతో మనం కలిసిపోతున్నాం అంటే చెడును మనము చేస్తాం అంటే అది చెడు. ఒక మంచి వారితో మనం సాంగత్యం కలిగి ఉంటే మంచి వారితో మనము సాంగత్యం కలిగి జీవించాలి. ఎందుకు ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఒక పీఠాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు? అదే పీఠం అంట క్రీస్తు న్యాయవంతుడు. న్యాయవంతుడు ఎదుట నువ్వు నిలబడుతున్నప్పుడు నీ ఆత్మ నీ గుడారములో నుంచి పెళ్ళగించి నిత్యాగ్నిగుండంలో పడైపోకుండా ఉండాలంటే నీవు భూమి మీద ఉన్నంతసేపు ఆయనను మహిమ పరిస్థితుల్లో ఉంచాలి. కుటుంబం నుంచి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. నువ్వంటే కుటుంబానికి ఇష్టం ఉండదు, నువ్వంటే కుటుంబానికి అసహ్యము. ఆయనను దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి నీకు ఒక దేహాన్ని ఇచ్చి అందులో ఆత్మను పెట్టి నన్ను మహిమపరచమంటే నువ్వు అపవాది సంబంధమై చెడ్డ క్రియలు చేస్తున్నావంటే నీ గుడారంలో నుంచి ఆయన నిన్ను పెళ్ళగిస్తాడు. అంటే నీ ఆత్మను తీసి నిత్య అగ్నిగుండంలో వేయబోతాడు. అంటే ఇక్కడ చెప్తున్నాను ఇంకో విషయం కూడా ఉన్నాడు. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, ఇక్కడ ఒక ఫలాన్ని ఇక్కడ ఆయన కోట్ చేస్తున్నాడు. ఏంటి ఆ ఫలము? మంచి ఫలం ఉంది, చెడ్డ ఫలం ఉన్నది. ఒక ఆయన దావీదు సౌలును తౌలుతున్న అయములో ఆ కాలంలో ఒక దోయోగని ఎదోముడు చెడ్డ క్రియలు చేసి 85 మంది యాజకులను చంపివేసి చెడ్డవాడుగా దావీదు తిడుతూ, దావీదు పరిశుద్ధాత్ముడై ఆ ఎదోముడకు దోయోగుడు తిడుతూ చెబుతున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను నీ గుడారములో నుంచి పెళ్ళగిస్తున్నాడు. ఎందుకు? దావీదు సౌలును తౌలుతుంటే దావీదుకున్న అనుచరులకు నీళ్ళు లేక ఆ ప్రయాణించే సమయంలో వెళ్ళిపోతుంటే ఒక అహీమెలెకు అనే ఒక యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాజకుడి దగ్గర నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని చెప్తే నా దగ్గర ఇదిగో ప్రతిష్ఠితమైన యాజక రొట్టెలు ఉన్నవి, అవి దేవుని సంఘంలో నుంచి నేను తీసుకొస్తాను. అయితే నువ్వు నీ స్త్రీలు నీవు పనివారంతా స్త్రీలకు ఎడమగా ఉంటే నేను నీకు ఇస్తాను అని చెప్పి
ఆయన నీళ్లను ఆయన దాహాన్ని తీర్చిన దావీదుకు అక్కడ నిలిచున్న ఒక సాతాను సంబంధుడైన ఎదోమీయుడగు దోయేగు అక్కడ చూచి ఆ సమాచారాన్ని తీసుకెళ్లి సౌలు మహారాజుకు తెలియపరిచి, నువ్వు తోలుతున్న దావీదుకు ఈ యాజకుడు హెల్ప్ చేశాడు కాబట్టి రాజా ఈ యాజకులందరూ కూడా చచ్చిపోవాలి. యాజకుడు ఎందుకు చంపేయాలి? మన భాషలో పాస్టర్లు అనుకుంటాం. పాస్టర్ చనిపోతే వాక్యమును బోధించేవారు ఎవరు? పాస్టర్ మీదే మనము కక్షలు పెట్టుకుంటే మనం ఎవరో మాట వింటాం అని ఆలోచించాలి. ఈ సందర్భంగా అలా చూసుకుంటూ దావీదు అంటున్నాడు, నిజంగా మనిషి ఆ రోజున అక్కడ నేను చూశాను, వాడే నిజంగా ఈ సమాచారం ఎవరికి తెలిపాడు? సౌలుకు తెలిపాడు. కాబట్టి వాడి గురించి నేను రాస్తున్నాను. కీడు చేసిన వాడు ఎటువంటి పెళ్ళగింపు ఉంటాడో, కీడు చేసిన ఫలము ఎటువంటి గుడారం నుంచి తీసివేయాలన్నది చూచి ఆయన రాస్తున్నాడు. ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు 22వ అధ్యాయం. మొదటి సమూయేలు 22వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు. దావీదు ఆ దినమున ఎదోమీయుడగు దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలుకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. నిజంగా ఈ సమాచారం ఎవరో కాదు తీసుకువెళ్తా, దోయేగే తీసుకువెళ్ళాడు. వీడు దుష్టుని సంబంధి, చెడ్డ క్రియలు చేసిన సంబంధి. అంటే మనలో చెడ్డ క్రియలు చేస్తే మానేయాలి. నువ్వు చెడ్డ సంబంధం అయితే విడిచిపెట్టాలి. ఎందుకంటే నువ్వు నా పీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అప్పుడు నీలో మంచి క్రియలు లేకపోతే ఈ దోయేగు పరిస్థితి మనకు కూడా వస్తుంది అని చెప్పుకుంటూ ఈయన అన్నారు, ఇదిగో ఈ సమాచారం తెలిపిన వ్యక్తి ఈయనని విని ఇందులోనే 22వ అధ్యాయంలోనే సౌలు అడుగుతున్నాడు. 22వ అధ్యాయంలోనే మనం పరిశీలించుకున్నట్లయితే 8వ వచనం, మీరెందుకు నా మీద కుట్ర చేయించున్నారు? నా కుమారుడు యెష్షయా కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడను నాకు తెలియజేయలేదే. నేడు జరిగినట్లు నా కొరకు పొంచి ఉన్నట్లు నా కుమారుడు నా సేవకుని పురికొల్పి నన్ను నా నిమిత్తం మీలో ఎవరికి కూడా చింత లేదా? సౌలు మహారాజు అడుగుతున్నాడు తన సేవకుల్ని, నా కుమారుడైన యోనాతాను అతనితో పరిశ్రమను పెంచుకుని సంబంధం కలిగితే మీరు ఎవరు నాకు చెప్పలేదా? ఆయన నా అల్లుడై ఉండి ఇదిగో ఆయనకేమో 10,000, సౌలుకేమో 1,000 కొలది, దావీదుకి 10,000 కొలది హెచ్చించి తన మనస్సులో పడిన విషపు చుక్క. సౌలు సంబంధులేమో ఇక్కడ సాతాను సంబంధులుగా కనపడుతున్నారు, దావీదు సంబంధులేమో నీతిమంతులుగా కనపడుతున్నారు. ఏ రాజుతో నువ్వు సంబంధం కలిగి మీకు చింత లేదా? నా కుమారుడు అతనితో పొత్తు కలుగున్నప్పుడు మీరు నాకు చెప్పలేదే అని చెప్తూ ఆయన అన్నాడు. ఇందులోనే మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే 14వ వచనం కాడ నుంచి మీరు చదవండి, 10వ వచనం కాడ నుంచి చదవండి. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొలియాతు ఖడ్గము అతనికి ఇచ్చినని చెప్పగా, ఎవరు మాట్లాడుతున్నాడు? దోయేగు చెప్పేస్తున్నాడు, ఇదిగో రాజా, ఈ యాజకుడు దావీదుకి హెల్ప్ చేశాడు. ఏం చేశాడు? 9వ వచనం చదువుతున్నాడు. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు
సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెష్యా కుమారుడకు పారిపోయి నోబులోని అహితాబు కుమారుడకు అహిమేలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. ఇదిగో ఇతడే చెప్పాడు సమాచారం. ఒకవేళ నీ ఇంట్లో ఉండి కీడు విషయాలు, నీ కుటుంబ సమస్యలో ఉండి కీడును విశ్వసించుకుంటున్నావేమో, కీడు ప్రకారంగా నువ్వు జీవించాలనుకుంటున్నావేమో, అయితే నువ్వు కీడుని విడిచిపెట్టాలి. ఎందుకు కీడుని విడిచిపెట్టాలి? మంచి క్రియలైనా సరే చెడ్డమైనా సరే నువ్వు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని ఒక తీర్పు దినమున్నది మనకి. ఆ దినమునప్పుడు నువ్వు చేసిన క్రియలు నీ ఎంట వస్తాయి. తిమోతిగా రాసిన పత్రికలో కనపడుతూ ఉంటది, నీ పాపములు ఆయన కంటే ముందు వెళుతున్నాయంట. నువ్వు చేసిన ప్రతి పాపం నీకంటే ముందుగా రికార్డ్ అవుతుంది అక్కడ. అంటే నువ్వు క్రియని విడిచిపెట్టాలా, మంచి క్రియలు చేయాలా? నువ్వు ఆలోచించుకో. అయితే మంచి క్రియలు చేస్తే దావీదు వలె మనం ధైర్యంగా మాట్లాడగలము. ఒకవేళ చెడ్డ క్రియలు చేస్తే సౌలులా మనం సనుక్కుంటాం. ఇందులో రెండు జాతులు ఉన్నాయి. ఒకటి భూలోక సంబంధమైన జాతి, రెండు పరలోక సంబంధమైన ఆత్మీయమైన పరిపూర్ణమైన స్వాస్థాన్ని మనం సంపాదించుకోవాలి. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. అలాగే చూసుకుంటూ ఇందులో 21వ అధ్యాయం 7వ వచనంలో కూడా దావీదు ఇక్కడ సౌలును దగ్గర అదిగో ఎదోము కూడా అక్కడ ఉన్నాడని పరిశీలించుకుంటే, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండను. సరిపోతుంది. అతని పేరు దోయాగు. ఏం చేశాడు ఈ దోయాగు? ఎంతమందిని చంపాడు? ఇందులోనే మనం చూద్దాం. 22వ అధ్యాయం 17వ వచనం. యెహోవా యాజకులకు వీరులు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపడని తన చుట్టూ నిలిచి ఉన్న కావల వారికి ఆజ్ఞ ఇచ్చాం. చంపేట మీరు వాళ్ళని. 85 మంది యాజకులు ఉన్నారు, వాళ్ళని కత్తి చేత హతము చేయండి అని ఒక సాతానుడైన సౌలు చెబుతున్నాడు తన సేవకులకి. అయితే ఆ సేవకులు చంపరా? చంపలేదు. ఎందుకు చంపలేదు? అభిషేకము పొందిన యాజకులు వాళ్ళు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవారు వాళ్ళు, దేవుని ధర్మశాస్త్రము దేవరాత్రులను ధ్యానించేవారు వాళ్ళు. ధర్మశాస్త్రం వాళ్ళ హృదయంలో ఉంది, వాక్యం వాళ్ళ హృదయంలో ఉన్నది. చంపమని చెప్తే అప్పుడు సేవకులు ఏమన్నారు చూద్దాం. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనల్లగా ఉండగా రాజు దోయాగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పును. అప్పుడు ఎదోముడగు దోయాగు యాజకుల మీద పడి ఎఫోదును ధరించుకున్న 85 ఆ దినమందే హతము చేశాను. అప్పుడు దావీదుకి నిజంగా బాధ వస్తుంది. ఎందుకంటే అహిమేలకు కుమారుడైన అబ్యతార తప్పించుకుని దావీదుకు సమాచారం చెప్పాడు. నీకు సహాయం చేసిన యాజకులను ఎదోమయుడైన దోయాగు పొట్టున పెట్టుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, మలకీ గ్రంథంలో చెప్తున్నాడు, నేను యాకోబును ప్రేమించితిని, యాకోబును ద్వేషించితిని. ఒకరికేమో ద్వేషము, ఒకరికేమో నీతి, ఒకరికేమో ఆత్మీయమైన సంపద, ఒకరికేమో భూసంపదమైన సంపద, ఒకరికేమో మంచి క్రియలు, రెండో వారికి
చెడ్డ క్రియలు. ఒకరిని ప్రేమించారంట ఆయన, ఒకరిని ద్వేషించారంట. అంటే మంచి క్రియలు చేయలేదన్నమాట, దేహంతో మంచి క్రియలు చేయలేదన్నమాట ఎదోమీయులు. ఇంకా 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 చూద్దాం. మరియు 19వ వచనం, మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసును. మగవారునేమి, ఆడవారునేమి, బాలులేమి, పసిపిల్లలేమి, ఎడ్లులేమి, గాతుబములేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసును. ఎంత పగ కలిగి ఉన్నాడంటే, ఎంత పగ కలిగి ఉన్నాడంటే సాతాను. అంటే నీలో సాతాను క్రియ ఉంటే విడిచిపెట్టి, ఒకవేళ మంచి ఎప్పుడు మంచి, ఉప్పు నీళ్ళు ఎప్పుడు ఉప్పు నీళ్ళే, మంచి నీళ్ళు ఎప్పుడు మంచి నీళ్ళే. ఒకవేళ నువ్వు ఉప్పు నీళ్ళుగా ఉండాలంటే నువ్వు న్యాయపీఠం ఎదుటి కనపడినప్పుడు నిన్ను నీ గుడారములో నుంచి పెళ్ళగిస్తాడు ఆయన. అప్పుడు మాట్లాడుతున్నాడు 52వ కీర్తన. ఈ కీర్తనలో మనం ముగించేసుకుందాం రండి. 52వ కీర్తన, 52వ కీర్తన. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? సరిపోతుందమ్మా. ఎవరి ఎందుకు అతిశయపడాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31:32 ప్రభునందే మనము అతిశయపడాలి. ఇరిమే గ్రంథంలో కూడా ఉంటది, నేను నా ప్రభు యందు యెహోవా యందు అతిశయపడుచున్నాను. నువ్వు ప్రభునందే అతిశయపడాలి. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దుర్మార్గుల ఏలుతారు లోకంలో, మంచి వారికి బాధే. క్రీస్తు సంబంధులకి ఎప్పుడు కూడా బాధే. దేవుని సంతోషపరిచే వారికి ఎప్పుడు కూడా భూమి మీద బాధే. కానీ నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే చెడ్డ క్రియలను విడిచిపెట్టాలి. దావీదు ఎంత పరిశుద్ధాత్ముడితో సహాయముతో ఇక్కడ మాట్లాడుతున్నాడు దోయగు గురించి. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? నీలో వచ్చిన ఆనందమేమున్నది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసల కూర్చుండే చోటు నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారు దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు. నీటి కాలవలే నాటబడిన ఆకవాలే తన ఫలమిచ్చి కాలమును ఎప్పుడు కూడా వాడిపోదంట. వాక్యమైన నీ తైలము నీ హృదయంలో ఉంచుకుంటే నీ వాకు ఎప్పుడు కూడా వాడిపోదు. అలా చూసుకుంటూ చూసుకుంటూ దేవుని కృప నిత్యము ఉండును. మోసము చేయువాడా, మోసము చేయువాడా, వాడిగలే ఖడ్గమలే ఎలాగ తిరుగుతున్నావు? నీ నాలుక నాశనాన్ని ఉద్దేశించుతున్నది. ఏదైతే కీడి చేయాలో అదే చేసావు నువ్వు. సౌలుతో సమాచారాన్ని పట్టుకెళ్ళావు. నాకు ఆహారం పెట్టి నీళ్లు పెట్టిన ఆయనతో కలిపిన 85 మంది యాజకులను చంపావు. సౌలు సేవకులు కత్తి ఎత్తకపోతే నువ్వు కత్తి ఎత్తావు. నీలో ఎంత పగ కలిగి ఉన్నది, ఎంత ద్వేషం కలిగి ఉన్నది. నీ దేశాన్ని విడిచిపెట్టాలి. ప్రభునందు మనము అతిశయపడాలి. ఎందుకు నువ్వు ప్రభునందు అతిశయపడాలి? ఏం చేస్తుందంటే ఇక్కడ నాలిక కీడును ఉద్దేశిస్తుందంట. కపటమైన నాలిక గలవాడా, అధిక నాశనము చేయుటకు మోసము చేయువాడా, వడగలే మంగళ కట్టవల నీ నాలుక నాశమును
నిర్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయటయు, నీతు పలుకు కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. ఎవరి సంబంధం? నువ్వు క్రీస్తు సంబంధం అయితే మేలు చేస్తావు, దుష్టుని సంబంధం అయితే మేలు చేయవు. నువ్వు ఎందుకు నువ్వు మేలు చేయవు? నువ్వు అపవాది సంబంధం కలిగి ఉన్నావు. అపవాది సంబంధం కలిగిన కీర్తనలో ఒకసారి చూద్దాం. కీర్తనలో 10వ కీర్తన, కీర్తనలో 10వ కీర్తన 5వ వచనం. వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తింతురు. ఈ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండను. ఇక్కడ విషయాన్ని ప్రస్తావిస్తాను. మరి ఏమో మార్త ఏమో ఏం తొందర పెడుతుంది? విస్తారమైన పనిగట్టుకుంటే ప్రభా నీకు చింత లేదా? అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు? ఉత్తమమైనది ఇవిడ ఆలకిస్తున్నది, ఉత్తమమైన నీతిని ఎంచుకున్నది ఆవిడ. చెప్తూ వారు తమ శత్రువులను చూచి తిరస్కరిందురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు. దుష్టుడు అనుకుంటాడంట. దుష్టుడు ఏమనుకుంటాడంటే నీ పక్క నుండి మేము కదల్చబడము, ఆపదను చూడము. మేము ఎప్పుడు కూడా కదల్చబడము. మేము ఇంతే, మాకు వాక్యము అవసరం లేదు, క్రీస్తు ప్రభువు మాకు తెలియదంటారంట. తర్వాత వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటను పాపము. చేటు అంటే మీకు అర్థమవుతుందేమో, ద్వేషము, కీడి, హాని. పైకి బాగా మాట్లాడతారు, తర్వాత లోపలంతా కూడా క్రూరత్వమే. మొత్తం అంతా క్రూరత్వమే. ఎందుకంటే నేను సేవ చేసే పరిచర్యలో ముందు ఇతర పరిస్థితి చాలా దూరంగా ఉండేదని చెప్పుకునేవారు. నాకు సాక్షిగా నా కొడుకు ప్రసాద్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే మేమంతా కూడా ఒక గ్రూపే. ఎందుకంటే మా పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా దారుణంగా ఉండేది. అయినను ప్రభు పిలిచారు. ఎందుకంటే కీడు చేయటమే అలవాటు పడ్డ వారికి ఎప్పుడు కూడా కీడు మాటలే వస్తూనే ఉంటాయి. ఎందుకు కీడు మాటలు వస్తాయంటే వారు దేవుడిని అంగీకరించరు. ప్రభునందు వారు కీడుని బట్టే అతిశయపడతారు. అంటే సాతాను బట్టే అతిశయపడతారు తప్ప ప్రభునందు వారు అతిశయపడరు. అలా చెప్పుకుంటూ 8వ వచనంలో ఏమంటారు? తామున్న పనుల యందు మాట చోటుల్లో పొంచి ఉందురు, చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధులను పట్టుకొనవలని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచి ఉందరు. బాధపడే వారిని పట్టుకుని పొంచి ఉందరు. బాధపడే వారిని తమ వలలోకి లాగి పట్టుకుందురంట. కీర్తన ఎలా చదవాలి? ఎప్పుడైనా నువ్వు కీర్తన చదివి ఇక్కడ కోలు కప్పెట్టాలి, ఈ కప్పెట్టాలని చదివితే ఎప్పుడు నీకు వాక్యము ఎప్పటికీ నీకు అర్థం అవ్వదు. కీర్తనలు చదువుతున్నప్పుడు నువ్వు దాన్ని ఒక క్రమాన్ని కేటాయించాలి. గంటల వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనకు నిత్య జీవం వస్తుంది. అలాగే ఇందులోనే 8వ కీర్తనలో కూడా చూద్దాం. 5వ కీర్తనలో చూద్దాం. 5వ అధ్యాయము, ఇందులోనే 5వ అధ్యాయము 5వ అధ్యాయం చూద్దాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము,
10వ చదవమ్మా. అందులో దేవా దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూడుదురుగాక. మనసులో ఆలోచించుకుంటారంట. దోగు ఎక్కడ ఆలోచించాడు? మనసులో ఆలోచించాడు. అందుకే సూర్యుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? మోసం చెయ్యవాడా, కపటమైన నాలుకకి గడవాడా. నాలుకని ఉద్దేశిస్తుంది, నువ్వు కీడినే ఉద్దేశిస్తున్నావు. అంటే నీతిమంతులు ఏ క్రియ అయితే చేస్తే మనము న్యాయ పీఠం ఎదుట ధైర్యం కలిగి నిలబడగలము. నువ్వు క్రీస్తును ధరించుకుంటేనే, క్రీస్తు ప్రకారంగా నువ్వు జీవించుకుంటేనే న్యాయ పీఠం ఎదుట నువ్వు ప్రత్యక్షం కావాలి. రండి కీర్తన 52వ కీర్తనకు రండి. ఇప్పుడు 52వ కీర్తనకు రండి. 3వ వచనం చదువుకుందాం. మేలు కంటే కీడు చేయట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడ. చాలా మాటలే ఇష్టము నీకు. కపటమైన నాలుక గలవాడ. ఒకవేళ సేవ చేసి పరిచర్యలను ఒకటి అనుకున్నాను, ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఉంటాను. బైబిల్ చదివి పిలుపు వస్తే వాక్యానికి వెళ్ళాలి, లేకపోతే ఆయన పొందుపరిచిన వాక్యాన్ని ధర్మశాస్త్రంలో చదువుకుంటూ ఆయన స్తుతించుచు, ఆయన మహిమపరచుచు ఉండాలి. నీ దేహంలో 70-80 కాల పరిమితిలో ఉన్న చెవు. 39వ కీర్తన 39వ కీర్తన ప్రార్థన ఎలా చేస్తున్నాడు భక్తుడు మనకు నేర్పుతున్నాడు. 39వ కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుడకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును, మా పితరులందరి వలె నేను పరవాసనై ఉన్నాను. నేను వెళ్ళిపోయి వెళ్ళపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. ఇటువంటి ప్రార్థన కావాలి భక్తుల దగ్గర నుంచి. ప్రార్థన మనకు ఎలా చేయాలో తెలియదు. భక్తుల దగ్గర నుంచి నువ్వు ప్రార్థన సంపాదించుకోవాలి. ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళిపోకముందు నన్ను నువ్వు కోపంతో చూడకము. నేను ఈ దేశానికి వచ్చాను, పరదేశిగా వచ్చాను. తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలను. ఏంట ప్రత్యక్షత? వాళ్ళకో శరీరం వస్తుంది, నీకో శరీరం వస్తుంది. వాళ్ళేమో రాజ్యపడతారు, నువ్వేమో ప్రభుత్వం. అటువంటి స్థితిలోనే మనం ఉండాలి. రండి 52వ కీర్తనకు వచ్చి సమయం అయిపోతుంది. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారము నుండి నిన్ను పెళ్ళగించను. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను. సరిపోతుందమ్మా. నీ గుడారములో నుంచి పెళ్ళగించినంట. సామెతలు 14:11 వచనం ఉంటే, సామెతలు 14:11 భక్తిని హీనుల ఇల్లు నిర్మలమగును, యథార్థవంతులను గుడారము వర్ధిల్లును. సరిపోతుందమ్మా. 13:9 అందులో 13:9 నీతిమంతులు
వెలుగు నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోయెను. సరిపోతుందమ్మా. నువ్వు ఏ రకంగా ఉన్నావు? ఒకవేళ నీతిని సంపాదించుకునే వారంగా ఉన్నావా? అయితే నీతిని వెంటాడు. దావీదు గారు నీతిని వెంటాడుతున్నారు. ఇక్కడ దోయలతో చెప్తున్నాడు, ఆయన నీ గుడారంలో నుంచి నిన్ను పెళ్ళగించును. చెప్తూ వాదవచ్చును ఏమన్నారు ఆయన? నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనక, ఆశ్రయంగా ఉంచుకొనక. అంటే ధనాన్ని తన ధన సమృద్ధి యందు నమ్మకించి తన చేటును తన కీడును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకునే వాడిని చూచి నవ్వుదురు. నీతిమంతులు నవ్వుతారంట దుష్టుని చూసి. ఎక్కడా నా పీఠం ఎదుట నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి. ఎక్కడికి రమ్మన్నారు ఆయన? ఎక్కడికి రమ్మంటున్నారు? తీయాల వచనము, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు రండి, మీకు కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. వచ్చిన చెప్పునండి మీరు తీసేది. అంత స్పీడ్గా ఉండాలి వచ్చిన కాడ. దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించుకోలేకపోతున్నావేమో. ఇక్కడ ఎదురుడకు దోయలతో దేవుడు మాట్లాడుతున్న కీడి విషయాన్ని ఒకవేళ నీలో మనలో ఉంటే మనం తగ్గించుకుందాం, విడిచిపెట్టబడతాం. అలా చెప్పుకుంటూ ఆయన అన్నాడు 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచిన. యోబు గ్రంథం 11వ అధ్యాయము. ఇప్పుడు తెలుసు, యోబు గ్రంథం 11వ అధ్యాయము ముగించేసుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము త్వరగా 11వ వచనం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతిలో ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారము నుండి దుర్మార్గతను నీవు కొట్టి వేసిన ఎడల, నిత్యముగా నిర్దోషమై నీవు సంతోషించుదువు. ఇలాగే ఉండాలి మనిషి. దుర్మార్గం ఉంటే తీసివేసుకో. అతిక్రమణ చేసేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లునంట, కనికరము పొందునంట. అటువంటి కనికరమే కావాలి. ఇంకా చూసుకుంటూ 18వ వచనంలో 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మునను అది అరుణోదయ వలె కాంతిగా ఉండును, నమ్మకముకు ఆస్పదము కలుగును. గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీటిని నువ్వు పరిశోధించి సురక్షితంగా పండుకుందువు, ఎవరి భయం లేకుండా నీవు పండుకుందువు. అనేకలు నీతో విన్నపములు చేసిదరు, దుష్టుల కాల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయం ఏమీ ఉండదు. సరిపోతుందమ్మా, ఎప్పుడు ఉండదన్న. ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుకుందాం. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము.
మనము దిగంబరములు కాక వస్త్రము ధరించిన వారుగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించి దీనిలో మూలుగుచున్నది. సరిపోతుందమ్మా. ఆ గుడారం ఏంటో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రకారంగా నువ్వు మార్చబడుతున్నావు. ఎప్పుడు మార్చబడుతున్నావు అంటే నీతి క్రియలు చేస్తే, నువ్వు సత్క్రియలు చేస్తే, దేవుని మీద నమ్మిక ఉంచుతూ ఉంటే, లేకపోతే నువ్వు దుర్యోగులాగా ఉండిపోతే దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనలేదంట. అటువంటి పరిస్థితులు మనం కలగకుండా దేవుని విషయంలో మనం సంతోషపరచువై దేవుని గణపరిచే స్థితిలో మనం అందరం కూడా ఉండాలని ఈ చిన్న మాటలో దేవుడు దీవింపబడినగాక. తల్ల నుంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నీ వాక్యాన్ని విన్న వీరందరినీ కూడా ప్రభా ఆశీర్వదించిన ప్రభా. ఇదిగో మేము మా గుడారం సరిగా చేసుకుని తండ్రి, మాలో భక్తిహీనత ఉంటే, పాపం ఉంటే విడిచిపెట్టి ప్రభు, ఇదిగో మీ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి ప్రభు. మాలో ఉన్న మంచి క్రియలు మేము కొనసాగించుకుంటూ ప్రభు, చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభు, మీ కుమారుల వల్ల మేము సాగేలాగా సహాయం చేస్తున్నాం. ఇదిగో మీ కుమారుడైన మా రాజైన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన కృపలో అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు కాదు ప్రియులారా, చక్కని అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. ఆ దేవుడు తన దాసుని వాడుకునే విధానం గొప్పదండి. అనేక విషయాలు, దుష్టులు, దుర్మార్గులు, మంచివారు ఏ విధంగా ఉంటారు. సౌలు అంతకంతకు నిరసిల్లేను, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండేనని వాక్యం ఉంది. దుష్టుడు, దుర్మార్గుడు. చక్కని సందేశం ఇచ్చిన దేవుడు అది ఇజ్రాయేల్ గారిని దేవుడు దీవించిన కాక దేవుడు పెట్టారా ముగించేస్తానని నేనే ఇక చెప్పానండి. ఎందుకంటే ఇక్కడ బర్త్డే కార్యక్రమం అనుకోలేదు. అయినా ఒక ప్రసంగం తిరిగి వెళ్ళిపోవాలి. చక్కగా నడిచింది. చెప్పండి వాక్యం నిమిత్తం పెద్దగారు ప్రార్థన. పెద్దగారంటే చేత పేరు చెప్పగలిగితే రావాలి. రైట్, స్వామి రండి ప్రార్థన చేయండి.